కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు సూచనలతోనే ఎంపీ ఈటల అవాస్తవాలు మాట్లాడారని విమర్శించారు. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు పదే పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. వెనకటి కేసీఆర్ చెప్పిండు, తలాబులో నీళ్లున్నా మన తాగడానికి నీళ్లు లేవు, కాళ్ళు అడ్డం పెడితే మొత్తం మన భూములు దడిచిపోతాయి, ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమంలో చెప్పాడు. మనం కూడా అవును తల ఊపినాం, బాగానే ఉంది. అప్పుడు ఉద్యమ సందర్భం వేరు. ఆయన ఏం కథలు చెప్పినా, బుర్ర కథలు చెప్పినా, హరికథలు చెప్పినా మనం విన్నాం. సరే మనోడే కదా ఏదో ఒకటి కానీలే. ఇప్పుడు కూడా మళ్ళీ కొడుకు బయలుదేరాడు, అగవాడ నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ కన్నెపల్లె పంపులు ఉన్నాయి, మీరు ఎత్తురని. సరే తండ్రి అంటే చదువుకో ఏ లెవెల్లో చదివినో తెలియదు కానీ కొడుకు మళ్ళీ అమెరికాలో చదివినా ఐటీ చదివినా అంటాడు. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయి, నన్ను సంవత్సరం మంత్రి ఇయ్యలే. సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మావనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు. ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా కాదు మేము మేధావులం, మేము పునరుద్ధరిస్తామని వీళ్ళు బయలుదేరిండ్రు. మీరు ఉద్ధరిస్తేనే కదా 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి. ఈటల రాజేందర్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే మీ కిలాడి కమిటీని తీసుకొని జలశక్తి మంత్రి దగ్గరకు పోయి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలిపించి ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ అన్నారం సుందీలలో నీళ్లు ఎత్తిపోయాలి. తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి పర్యవేక్షించడానికి ఎన్డీఎస్ఏ నిపుణులను తీసుకొని రండి. ఆ నిపుణులకి ప్రాజెక్టుని అందజేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఈ 4 ఆ 4 కలిసి కిలాడి కమిటీలో 4 ఎన్డీఎస్ఏ కమిటీలో 4 కూర్చొని 8 మంది కలిసి మంచి చేయండి తెలంగాణకు. కింద పట్టిసీమ ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు, పట్టిసీమ నుంచి తరలిస్తురని. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? పట్టిసీమ కట్టింది ఎప్పుడు? 2015 జనవరి 1, 2015 నాడు జీవోఎంఎస్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇచ్చి 2015-16లోనే 4.21 టీఎంసీ నీళ్లు తరలించారు. 2017-18కి వచ్చేవరకల్లా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించారు. ఫ్రమ్ దేర్ 2015-16 నుంచి 2023-24 వరకు కంటిన్యూస్గా వాళ్ళు నీళ్లు తరలిస్తూనే ఉన్నారు. ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18లోనే 105.9 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసినరా నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటి పారుదల శాఖ మంత్రివి. పట్టిసీమలో గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించినప్పుడు హరీష్ రావు గారు గాడిదలను కాస్తున్నాడా? నేను అడుగుతున్న సూటిగా. బీఆర్ఎస్కు తాపత్రయం ఉంది. 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోతుంటే, రైతులు ఎండిపోతుంటే, 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చుక్క లిఫ్ట్ కూడా చేయకుండా 2,88,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి రైతులకు తాగడానికి సాగునీళ్ళు ఇచ్చి ఎస్ఆర్ఎస్పి కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ ఎన్నో ప్రాజెక్టుల వల్ల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే వాళ్ళు కట్టింది కూలింది
1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 3 ఏళ్ళలో ఎక్కడిదక్కడ అల్లికల్లి పూజకు పూజ అయిపోయింది, ఎక్కడిదక్కడ కొట్టుకుపోయింది. ఇప్పుడు మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తారు. నీళ్లు వారినంత మాత్రాన కళ్ళ ముందల నీళ్లు పోతుంటే ఎత్తనికి రాదు. పారుతున్న నీళ్ళని ఎత్తుకునే అవకాశం ఉంటే బ్యారేజీలు కట్టాల్సిన అవసరమే ఉంది నర్సింగ్. బ్యారేజీలు కట్టిందంటే పరిగెత్తుతున్న నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళని ఎత్తాలి, ఎత్తిన నీళ్ళని తరలించాలి. ఇదే కదా లిఫ్టులు అంటే. పరిగెత్తున్న నీళ్ళని నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళని ఎత్తిపోయాలి. స్థూలంగా ఇంతే తెలుగులో. దానికోసమే బ్యారేజీలు కట్టిరు. ప్రతి బ్యారేజ్కు వెనకాల ఒక పంప్ హౌస్ కట్టిరు. ఆ పంపుల నుంచి లిఫ్ట్ చేసి తీసుకుంటున్నారు. ఈ రకంగా ప్రాజెక్ట్ ఉంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇప్పుడు మీరు ఎత్తుతారా లేదా, మీరు పోస్తారా లేదా, మేము మిమ్మల్ని బెదిరిస్తాం, మీరు మాకు లొంగు ఉండాలి, 118 మీటర్ల నుంచి ఉండి 126 అంటే 8.5 మీటర్లు ఎత్తు అన్నారంలో కూడా నీళ్లు నిల్వ పెట్టాలి. 8.5 మీటర్స్ నీళ్లు నిల్వ పెడితే తప్ప 8.5 మీటర్స్ అన్నారంలో నిల్వ పెట్టాలన్నా, లేకపోతే సుందిళ్ళలో నిల్వ పెట్టాలని, ఎక్కడ పెట్టాలన్నా 5-6 టీఎంసీలను మనము అందులో నిలిపితే తప్ప ఈ పంప్ హౌజులు పనిచేయవు. ఇప్పుడు ఆ గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే, లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తొచ్చు, మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తుతారా లేరా అంటే మీడియా మిత్రులు